వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు చేప ఫ్రై చేస్తున్నాను. ఇవ్వండి చేప ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు ఫ్రై చేసుకుందాము. కేజీ చేప ముక్కలు ఫ్రై అండి. ఇది అవి కేజీ ఉన్నాయి. ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకోవడానికి నేను ఏమేమి కావాలో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ చేపలు ఫ్రై చేసుకోవడానికి, చేప ముక్కలు ఫ్రై చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నేను ఇప్పుడు ప్లేట్లో వేస్తున్నాను. కలపడానికి, మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక్కొక్కటి చూడండి. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా అండి వేస్తున్నాను. చూడండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇదండి రుచికి సరిపడా ఉప్పు. పసుపు వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కారం వేస్తున్నాను. వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చేపలకు పట్టించాలి. పట్టించి చూపిస్తాను నేను మళ్ళీ. చూడండి చేప ముక్కలకి పట్టించేసాను. ఈ మిశ్రమాన్ని అంతా చేప ముక్కలకు కలిపి పట్టించేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇవి చేప ముక్కలు మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ చేప ముక్కలు ప్యాన్ పై ఫ్రై చేసుకుంటానండి. చూడండి, ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నేను చేప ముక్కలు ఫ్రై చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు చేప ముక్కల్ని వేయించుకుందాము. ఇవిగోండి ఫ్రిడ్జ్లో నుండి తీసాను చేప ముక్కలు. ఒక అరగంట అయింది తీసి బయటికి. ఈ ముక్కల్ని వేయించుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తానండి ప్యాన్ మీద. ఆయిల్ కాస్త బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకుందాము.
చూడండి, చేప ముక్కలు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాసేపు వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకుందామండి. సిమ్లో పెట్టి వేయించాలి ఇలా. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి. అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ సరిపోతే ఇలా కొంచెం కొంచెం పైన చేప ముక్కలకి ఇలా కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చేప ముక్కలు చక్కగా ఉడుకుతాయండి, వేగుతాయి. ఆయిల్ వేస్ట్ అవ్వదు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి, 2 నిమిషాలు అయింది. నేను చేప ముక్కల్ని ఎలా తిప్పుతాను, ఇదిగోండి ఇలా. ఇలా అన్ని చేప ముక్కల్ని ఇలా తిప్పి వేసుకోవాలి. అన్ని చేపలు ఇలాగే తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవాలండి చేప ముక్కల్ని. చూడండి, మొత్తం చేప ముక్కల్ని ఇలా తిప్పేసాను ఒకసారి. అలాగే 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటా బాగా వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి చేప ముక్కల పైన. ఇంకా బాగా వేగిన తర్వాత చూపిస్తానండి. నేను అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలండి. చూడండి, అటు ఇటు తిప్పుకుంటా చేప ముక్కల్ని వేయించుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. లేకపోతే బాణల్లో పోసిన ఆయిల్ అంతా వేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకుంటే చేప ముక్కలు చాలా బాగుంటాయి. ఇంకా చేప ముక్కలు వేగిపోయినాయండి. బాగా తినొచ్చు. బాగా ఉడికిపోద్ది. లోపల లోపల బాగా ఉడుకుతాయండి. ఇంకా నేను స్టవ్ కట్టేసుకుంటున్నానండి. గార్నిష్కి కొత్తిమీర చల్లేస్తున్నాను. చూడండి, ఇంకా నేను స్టవ్ కట్టేసుకున్నా. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, చేప ముక్కలు ఇలా ఫ్రై చేసుకోవడం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. ఆ వీడియోస్ రావాలంటే బెల్ బటన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఈ విధంగా చేప ముక్కలు వేయించుకుంటే చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్. ముక్కలు బాగా వచ్చినాయండి. ఇంకా ఇంతేనండి వీడియో, చేప ముక్కల వీడియో. బాయ్ బాయ్ బాయ్. రాగండి చేపండి ఇది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.